ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో రాము అనే ఒక యువ మేకల కాపరి సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ప్రతిరోజూ రాము తన మేకలను అడవిలోకి తీసుకెళ్లి మేపేవాడు. అడవికి వెళ్లే ముందు రాము హనుమంతుడి గుడిలోకి వెళ్లి రక్షణ కోసం ప్రార్థించేవాడు. హనుమంతుడు మంచి మనసున్నవారిని ఎప్పుడూ కాపాడతాడని రాము గట్టిగా నమ్మేవాడు. ఒకరోజు రాము తన మేకలతో కలిసి లోతైన అడవిలోకి వెళ్లాడు. తనకు ప్రమాదం ఎదురవుతుందని అతనికి తెలియదు. మేకలు ప్రశాంతంగా గడ్డిమేస్తుండగా రాము చెట్టు కింద కూర్చున్నాడు. అకస్మాత్తుగా అడవిలోంచి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. మేకలు ఆందోళనగా కదలడం మొదలుపెట్టాయి. రాము మనసులో ఏదో ప్రమాదముందని అనిపించింది. అప్పుడే బైరాగి అనే క్రూరమైన అడవి దొంగ తన మనుషులతో అక్కడికి వచ్చాడు. బైరాగి తన మనుషులకు మేకలను పట్టుకోవాలని ఆదేశించాడు. రాము ధైర్యంగా ముందుకు వెళ్లి వాళ్లనాపడానికి ప్రయత్నించాడు. రాము, దయచేసి నా మేకలకు ఏమీ చెయ్యవద్దు. బైరాగి నవ్వుతూ రాముని పక్కకు తోసేశాడు. ఆ మనుషులు రాముని కట్టేసి లోతైన అడవిలోకి తీసుకెళ్లారు. రాము ఏడుస్తూ భక్తితో ఆంజనేయస్వామిని ప్రార్థించాడు. దివ్యమైన కాంతిలోనించి శ్రీ హనుమంతుడు కనిపించటం మొదలైంది. ఆ దివ్యకాంతిలోనించి శ్రీ హనుమంతుడు పూర్తిగా అవతరించాడు. దివ్యశక్తితో ప్రకాశిస్తూ ఉన్నాడు. రాము తన కళ్లను నమ్మలేకపోయాడు. వెంటనే హనుమంతుని పాదాలపై పడిపోయాడు. హనుమంతుడు శాంతమైన కాని శక్తివంతమైన స్వరంతో మాట్లాడాడు. భయపడుకు బిడ్డా, నేను ఇక్కడే ఉన్నాను. హనుమంతుడు గుహ నుండి బయటికి నడుచుకుంటూ వచ్చాడు. అడవి మొత్తం కంపించింది. శ్రీ హనుమంతుడు ఆకాశం నుంచి శిబిరంలోకి దూకాడు. ధూళి మేఘంలా ఎగిసింది. హనుమంతుడు వారిని సులభంగా ఆపేశాడు. ఆ తర్వాత హనుమంతుడు అతనిని ఇకపై ఎప్పటికీ చెడు పనులు చెయ్యవద్దని హెచ్చరించాడు. ఇకపై ఎప్పుడూ నిరపరాధులను బాధించకు. బైరాగి తన తప్పును ఒప్పుకుని మారుతానని చెప్పాడు. ఇకపై నేను ఎలాంటి చెడు పనులు చెయ్యను.